హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కర్నూలు జిల్లాలో మరో రైతును అదృష్టం వరించింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది. అయితే జిల్లాలో భారీ వర్షాలు పడడంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన రైతుకు ఓ వజ్రం దొరకగా ఓ వ్యాపారి 12 లక్షల నగదు 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రైతుకు వజ్రం దొరకడంతో పొలాల్లో వజ్రాల కోసం గాలింపు మళ్లీ మొదలైంది. కొందరు వజ్రాల వ్యాపారులు ఏజెంట్లను నియమించి మరి పొలాల్లో దొరికిన ఈ వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రైతులు కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వర్షాకాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి, పగిడిరాయి, కొత్తపల్లి, మద్దికెర, అగ్రహారం, హంప, ఎడవలి గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతుంటాయి. ఇటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని తుట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గౌలపాల్యం, కమలపాడు, ఎన్ఎంపి తాండాల్లో పాటు మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. అందుకే ప్రతి ఏటా వర్షాలు పడగానే రైతులు, కూలీలు వజ్రాల కోసం గాలిస్తుంటారు. ఈ ఏడాది మే నెల నుంచే వజ్రాల వేట మొదలైంది. ఈసారి ఎండాకాలంలోనే వర్షాలు కురవడంతో వజ్రాల వేట మొదలయ్యింది. పలువురు రైతులు, కూలీలకు వజ్రాలు దొరికాయి. వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏజెంట్లను నియమించుకుని వజ్రాలను దక్కించుకుంటున్నారు. కొందరు వ్యాపారులు మాత్రం సిండికేట్ అవుతున్నారు. వేలం పాటలో ఈ వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో కొన్ని వజ్రాలకు కోట్లు పలికాయని చెబుతుంటారు. మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో మరోసారి వజ్రాల వేట కొనసాగుతుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట జరుగుతుంది. ఒక్క వజ్రం దొరికితే జీవితంలో సెటిల్ అవ్వొచ్చని వజ్రాల కోసం గాలిస్తున్నారు.